తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎవరెన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని బ్యాడ్ సెంటిమెంట్ల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వాటికి బలి అవ్వాల్సి ఉంటుంది. తప్పించుకోవాలని ప్రయత్నించినా సరే ఆ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడి మరీ దెబ్బతీస్తుంది. అలాంటి బ్యాడ్ సెంటిమెంట్లలో దర్శకధీరుడు రాజమౌళిది ఒకటి. అదేంటంటే జక్కన్నతో సినిమా చేసిన హీరో ఆ వెంటనే నెక్స్ట్ సినిమాతో ఫ్లాప్ చవి చూస్తాడు. కొందరైతే కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లను మూటగట్టుకున్నారు. ఇందుకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు కూడా మినహాయింపు కాదు. జూనియర్ ఎన్టీఆర్ మన రాజమౌళితో ఏకంగా 3 సినిమాలు చేశాడు. అయితే ఆ 3 సినిమాలు చేసిన వెంటనే ఫ్లాపులు చవి చూశాడు. ఇక రామ్ చరణ్ అయితే రాజమౌళితో మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. కానీ ఆ వెంటనే ఆరెంజ్తో కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు చరణ్ అండ్ తారక్లు కలిసి రాజమౌళితో RRR లాంటి భారీ ప్రాజెక్ట్ చేశారు. ఇది ఏకంగా ఆస్కార్ అవార్డునే సాధించి మన టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ రాజమౌళి బ్యాడ్ సెంటిమెంటే అందరినీ కలవర పెడుతోంది. చరణ్ అండ్ తారక్ తమ నెక్స్ట్ సినిమాలతో రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తారా లేదా అనేదే హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు రామ్ చరణ్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ని అనౌన్స్ చేశారు. డైరెక్టర్ శంకర్కి కూడా రాజమౌళికి సమానంగా భారీ ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ రాజమౌళి ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. శంకర్ మాత్రం తన కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. స్నేహితుడు, ఐ, 2.0 ఈ 3 సినిమాల విషయంలో శంకర్పై విమర్శలు వచ్చాయి. స్నేహితుడు రీమేక్ కావడం వల్ల ఎవ్వరూ ఆ సినిమాని పట్టించుకోలేదు. ఐ సినిమా అత్యంత ఘోరంగా బోల్తా కొట్టేసింది. ఇక 2.0లో సరైన కంటెంటే లేదని, కన్విన్సింగ్గా ఆ సినిమాను శంకర్ తీయలేకపోయాడని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన శంకర్ మీద పూర్తిగా 100% నమ్మకాలైతే పెట్టుకోలేం. అఫ్కోర్స్ ఆయన అద్భుతమైన సినిమాలైతే తీసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ శంకర్ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసేంత గొప్ప హిట్ని రామ్ చరణ్కి ఇస్తాడా లేదా అన్నదే మిస్టరీగా మారింది. సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. పైగా ఇది ఇప్పుడున్న ట్రెండ్కి కనెక్ట్ అయ్యే పొలిటికల్ సబ్జెక్టుతో రూపొందుతోంది. దీనికి తోడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా అవతరించడం కూడా ప్లస్ పాయింటే. ఒకవేళ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వండర్స్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అంటే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా కాస్త అటు ఇటుగా టాక్ వస్తే మాత్రం తేడా కొట్టే ఛాన్స్ ఉంది. మరి గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టిన శంకర్ రాజమౌళి సెంటిమెంట్ని చేంజ్ చేస్తాడా లేకపోతే ఆ సెంటిమెంట్కి బోల్తా కొట్టి రామ్ చరణ్ని బలి చేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.